కవిత జైలు నుంచి తిహార్ జైలు నుంచి బయటికి విడుదలైన నేపథ్యంలో చాలా ఎమోషన్ అయ్యారు ఆవిడ. అన్నని హక్ చేసుకొని ఏడ్చారు. తర్వాత అన్న చేతికి కూడా ముద్దు పెట్టారు, కేటీఆర్ చేతికి. ఆ తర్వాత కుమారుడు భర్తతో కూడా కొంత ఎమోషనల్గానే చూసాం. కానీ ఈరోజు చూస్తే చాలా ఆప్యాయంగా అన్న చేతిలో చేయి వేసి చాలా విషయాలను పంచుకుంటున్నారు వారిద్దరు కూడా. 5 నెలల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై కేటీఆర్ కవిత వివరిస్తుంటే 5 నెలల పాటుగా కవిత జైల్లో గడిపినటువంటి ఆ కష్టాలని, ఆ యొక్క విషయాలన్నీ కూడా అన్న కేటీఆర్తో పంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా మంచి డిస్కషన్ జరిగింది వారిద్దరి మధ్య కూడా. అన్న భుజం తట్టి చెల్లెలతో ధైర్యాన్ని చెప్తున్నాడు. ఏం కాదు, అంతా బాగా జరుగుతున్నట్టు కూడా ధైర్యం చెప్పుకొస్తున్నాడు. సో ఈరోజు కవితకి బెయిల్ రావడంతో దాంట్లో కీలక పాత్ర కేటీఆర్ అని చెప్పొచ్చు. సో నీకు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, అత్తారింటికి దారేది సినిమా. దాంట్లో తాత మనవడికి చెప్తాడు మేనత్తని తీసుకురమ్మని చెప్పి. ఎన్ని అష్ట కష్టాలు పడైనా సరే మేనత్తని తిరిగి ఇంటికి తీసుకొస్తాడు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్. ఆ రకంగానే తండ్రికి ఇచ్చాడు ఇక్కడ మాట కేటీఆర్. తండ్రికి ఇచ్చిన మాట మేరకి కవితని ఎన్ని అష్ట కష్టాలు పడ్డా సరే తీసుకురావాల్సిందిగా తండ్రి చెప్పిన మేరకు, తండ్రికి ఇచ్చిన మాట మేరకు ఈరోజు కవితను తీసుకొని వస్తున్నాడు. మరి కాసేపట్లోనే వారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి చేరుకోగానే కొంత బీఆర్ఎస్ శ్రేణులు తనకి స్వాగతం పలికే అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్తారు. కేసీఆర్తో కవిత ఈరోజు భేటీ కాబోతోంది. సో మొత్తం మీద తండ్రికి ఇచ్చిన మాట మేరకు కుమారుడు తన చెల్లెల్ని ఇంటికి తీసుకువస్తున్నాడు. సో డెఫినెట్గా అన్నకు అన్న అండకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఎటువంటి రాజకీయాలున్నా, ఎటువంటి రాజకీయ ప్రత్యర్థులున్నా, ఎటువంటి అంతర్గత కలహాలున్నా కూడా ఒక సమస్య ఏర్పడిందనంటే కుటుంబం అంతా ఒకే తాటిపైకి వస్తుంది. ఎన్ని కష్ట నష్టాలైనా కూడా ఎదుర్కొని సాధిస్తుందనే రకానికి ఒక ఉదాహరణ కవిత కేటీఆర్కి సంబంధించిన ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ యొక్క ఆప్యాయత, ప్రేమ చాలా క్లియర్గా చూడొచ్చు మనము. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, ఆ ఆప్యాయత చాలా క్లియర్గా కనబడుతోంది. సో ఏం కాదు, అంతా బాగానే జరుగుతున్న ధైర్యాన్ని కేటీఆర్ కవితకి ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో చూద్దాం మరి ఏం జరగబోతున్నది, తర్వాత రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయి అనేది. కానీ ప్రస్తుతానికైతే హైదరాబాద్ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. A message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward now. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been reading all these months? What all have you been reading all these months? पीछे नको రైట్, ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయింది కవిత. మరి కాసేపట్లోనే 2:45 విస్తార ఫ్లైట్లో తను హైదరాబాద్ రాబోతోంది. ఎస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయింది కవిత. తనతో పాటుగా తన కుమారుడు, భర్త అనిల్, అన్న కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఒకే కారులో కేటీఆర్, కవిత ప్రయాణం చేస్తూ వచ్చారు. దారి పొడవునా అనేక విషయాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చే ఉంటాయంటూ కూడా భావిస్తున్నారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు కవిత, కేటీఆర్. ఆ తర్వాత ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కొంత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అక్కడ హడావిడి కనబడుతోంది. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వారు నేరుగా ఫామ్ హౌస్కి వెళ్తారా, లేదంటే ఇక్కడ సమావేశం ఉండబోతోందా, లేదంటే ఉత్సవాలు జరపబోతున్నారా? ఇవాళ రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అధికారికంగా ఇంకెటువంటి ప్రకటన. ఎస్, కేటీఆర్ దిగారు కారులో నుంచి. కొంతమంది మీడియా ప్రతినిధులు కేటీఆర్తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు, కానీ మీడియాతో మాట్లాడతారు లేదా చూడాలి. ఎస్, how you are feeling and how you are going to meet family. Glad to be out. Then you will be meeting family. Then you will be meeting family, visiting parents' place after this. Absolutely. My family is with me, and I'm very happy to be with family.
God has been very kind. Rally also after this, ma'am? No, Anything planned? Anything? no, nothing planned. Thank you. Jai Telangana. Jai KCR. Yes, he's my elder. Staying away from son, ma'am, for so long. Yes, it has been tough. It was Thank a tough, difficult, ma'am. It was. Thank you. So, Thank you. just 2 lines. What do you want to express? Let her be, no, let her be. The justice. Jai Telangana. Thank you. Thank you. కవిత నోటి వెంట ఒకే మాట ప్రతిసారి కూడా జై తెలంగాణ అనే మాటే వస్తుంది, కానీ పెద్దగా తనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీడియా దగ్గర ఈ కేసు గురించి మాట్లాడుతున్నట్టుగా కూడా ఆ కండిషన్స్ని ఫాలో అవుతున్నారు. బహుశా ఎక్కడ కూడా బ్రీఫ్గా మాట్లాడడం లేదు. వీళ్ళు కంటిన్యూ టు ఫైట్ అంటున్నారు అంతే. ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తే కనుక మాజీ మంత్రులు కనబడుతున్నారు, గంగుల కమలాకర్ కనబడుతున్నారు, ఆ తర్వాత అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కవిత బెయిల్ వస్తుందనే ఒక ఆశతో 2 రోజుల ముందుగానే అక్కడికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం కల్లా కేటీఆర్తో పాటు అందరూ అక్కడికి చేరుకున్నారు. నిన్న బెయిల్ వచ్చింది, కవిత బయటకు కూడా వచ్చింది. ఈరోజు అందరు కూడా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇప్పటికే వారంతా కూడా మరి కాసేపట్లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. శంషాబాద్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతల హడావిడి కనిపెడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ కొంత బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి వెళ్ళి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్కి ఆవిడ ప్రయాణం ప్రారంభం కాబోతోంది. ఫ్లైట్లో ప్రత్యేక విమానం ద్వారా ఇక్కడికి చేరబోతున్నారు. సో ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అందరూ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. కవిత కూడా చేరుకుంది ఎయిర్పోర్ట్కి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి కవిత మాత్రం ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. తనకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో భాగంగా, ఎందుకంటే షరతులు విధించింది కోర్టు కూడా, ఎక్కడ కూడా మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా ఇటువంటి అంశానికి సంబంధించి ప్రస్తావించకూడదంటూ. సో ఈ నేపథ్యంలోనే కవిత బహుశా మాట్లాడడం లేదు. కేవలం తను ఒకే మాట చెప్తోంది, వీ విల్ కంటిన్యూ టు ఫైట్, ఆమె అంటే జస్టిస్ ప్రివేల్ అన్నట్టుగా చెప్తోంది, జస్టిస్ గెలిచింది అన్నట్టుగా చెప్తోంది. మరోవైపు ఇక్కడ జై తెలంగాణ నినాదం మాత్రం పదే ఎక్కడ చూసినా కవిత నుంచి ఒకే మాట, జై తెలంగాణ అనే మాట మాత్రం వస్తోంది. సో జై తెలంగాణ పదే ఈ మాట మాత్రం మాట్లాడుతోంది, కానీ ఎటువంటి విషయాలు కూడా వెల్లడించడం లేదు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ కవితకు సంబంధించిన మీడియా ప్రతినిధులు కూడా కవిత మాట్లాడవలసిందిగా కోరడంతో కేటీఆర్ కు నిరాకరిస్తున్నారు. లెట్ హర్ బీ ఫ్రీ, ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి కొంత తనకు ఉపశమనం కల్పించండి, అప్పుడే ప్రశ్నలతో సంధించి కొంత ఇబ్బంది పెట్టదన్నట్టుగా కేటీఆర్ కూడా వారిస్తూ మీడియాను కూడా కొంత పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో డెఫినెట్గా కవిత ఫైట్ చేస్తానంటూ చెప్తోంది, జై తెలంగాణ అంటుంది, కానీ రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటున్న అవకాశం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కనబడుతున్నాయి. మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఒకే కారులో ప్రయాణించారు కవిత, కేటీఆర్, ఇన్ఫాక్ట్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అదే కారులో వచ్చారు. తర్వాత కవిత భర్త అనిల్ కూడా అదే కారు నుంచి వచ్చాడు. సో మొత్తం వీరంతా కూడా ఒకే కారులో వచ్చాడు. కవితతో పాటుగా కవిత భర్త, అన్న కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటుగా కవిత కుమారుడు కూడా ఉన్నారు. సో చాలా ఆవేదన భరితంగా కనిపించింది మొత్తం సిచ్యువేషన్ కూడా. కొంత ఉద్వేగభరితమైనటువంటి ఆ ప్రసంగం చూసాం, ఒక నిమిషం మాట్లాడిన సందర్భం చూసాం. ఆ తర్వాత కన్నీరు మున్నీరుగా కూడా విలిపించింది. భర్త అనిల్ని హత్తుకొని విలిపించింది. ఆ తర్వాత అన్న కేటీఆర్ని హత్తుకొని చాలాసేపుగా ఆవిడ కన్నీరు పెట్టారు. ఆ తర్వాత తన అన్న చేతికి ముద్దు పెట్టారు. ఆ తర్వాత కొంత ఆప్యాయత కనిపించింది ఆ సిచ్యువేషన్. ఎందుకంటే చాలా రోజులు, సుమారుగా 165 రోజులు అవుతోంది కవిత హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోయి. 165 రోజులు కావస్తోంది. సుమారుగా 154 రోజులు జైల్లోనే గడిపింది. సో ఈ నేపథ్యంలో ఎవరికైనా డెఫినెట్గా అది ఎవరికైనా కూడా ఎమోషన్ అనేది ఉంటుంది. కుటుంబాన్ని వదిలి తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్ కూడా చూసాం. అనేక సార్లు ట్రయల్ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో పలుసార్లు వాదన వినిపించినప్పటికీ ఎప్పుడు కూడా అవకాశం లభించలేదు. వస్తుంది చేరువ కాబోతుందని అందరూ ప్రచారం కనిపించింది, కానీ చివరి నిమిషాన్ని చూస్తే కనుక బెయిల్ నిరాకరణకు గురైంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ప్రకటించడంతో తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్ ఎగ్జాక్ట్గా సుమారుగా 2 గంటల 30 నిమిషాలు, 2:45 నిమిషాల కల్లా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళబోతోంది కవిత.